ప్రధాని మోదీకి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత పరంగా ఎటువంటి రాజీ లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. ఇక 11:30 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది. అనేక మంది అధికారులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రధాని మోదీ టెర్మినల్ భవనం 3 జిల్లాల మధ్యలో ఉండడంతో అటు ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా ప్రయోజనం చేకూరబోతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్లో పొడవైన రన్వే, పెద్ద టెర్మినల్, కార్గో టెర్మినల్ వంటివి ఉండబోతున్నాయి. జాతీయ రహదారి సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో ఎయిర్పోర్ట్ నేషనల్ హైవే 16కు సమీపంలో ఉండడంతో రోడ్డు అనుసంధానం కూడా సులభంగా ఉంటుంది. ఇక విశాఖ, గంగవరం పోర్టు, భవిష్యత్ మూలపేట పోర్టుతో కార్గో రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ ఎయిర్పోర్ట్తో ఐటీ పరిశ్రమలు, పర్యాటకం, ఎగుమతులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తొలి దశలో సంవత్సరానికి 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యం ఉండే విధంగా టార్గెట్గా పెట్టుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీ, అలాగే సీఎం చంద్రబాబు, అలాగే ఇతర వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ కలియ తిరుగుతున్నారు, ఎయిర్పోర్ట్ను పరిశీలిస్తున్నారు ప్రధాని మోదీ. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్పై కూడా చూస్తూ ఉన్నాం. అత్యాధునిక మౌలిక వస్తువులతో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీ ప్రారంభించడం మనం చూస్తున్నాం. లోపల సీఎం చంద్రబాబుతో కలిసి కలియ తిరగడం చూస్తున్నాం. అన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అక్కడ అధికారులు వారికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ వాటిని తీక్షణంగా చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్పై కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కదాన్ని గురించి సంబంధించిన అధికారులు వారికి వివరిస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని ఆకృతులను చూసి మనం చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏ విధమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేశారో, ఏ విధమైన వస్తువులు అక్కడ ఉన్నాయో, ఏ విధమైన కళాఖండాలు అక్కడ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం 10 టీవీ స్క్రీన్పై. అక్కడ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర టీడీపీ నేతలంతా కూడా, ఇతర అధికారులంతా కూడా అక్కడ ప్రధాని మోదీ వెంట ఉన్నారు. ఒక్కొక్కరు అక్కడ ఎయిర్పోర్ట్ గురించి, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని గురించి కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి కళాఖండాల గురించి కావచ్చు, ప్రధాని మోదీకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ఇక 2200 ఎకరాల విస్తీర్ణంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. మొత్తం 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మాణం చేపట్టారు. బోయింగ్ 777 వంటి భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యే విధంగా అక్కడ రన్వేను ఏర్పాటు చేశారు. మొత్తం ఇందులో 40 చెక్-ఇన్ కౌంటర్స్ ఉంటాయి, 12 డీజీ యాత్ర గేట్లు ఉంటాయి. విశాఖ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే నిలవబోతోంది. ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మధ్య ఎయిర్పోర్ట్ ఉండడంతో 3 జిల్లాల మధ్య ఇది ఉండడం కాస్త ఉత్తరాంధ్ర ప్రజల మొత్తానికి కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంది. ఇక భోగాపురం ఎయిర్పోర్టులో పొడవైన రన్వే, పెద్ద టెర్మినల్ ఉంటుంది, కార్గో టెర్మినల్, జాతీయ రహదారి, సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం ఇదంతా కూడా అనుకూలమైన అంశంగా చూడొచ్చు. ఎయిర్పోర్ట్ NH16కు సమీపంలో ఉండడం వల్ల కూడా రోడ్డు అనుసంధానానికి సులభంగా ఉంటుంది. అటు విశాఖ, గంగవరం పోర్ట్, భవిష్యత్ మూలపేట పోర్టుతో కార్గో రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్తో ఐటీ పరిశ్రమలు, అటు పర్యాటకం, ఎగుమతుల పరంగా కూడా పెరిగే అవకాశం ఉండడంతో కొంత ప్రజలకు లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇక తొలి దశలో సంవత్సరానికి 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో ఈ ఎయిర్పోర్ట్ అయితే ఈ నెల 17న అర్ధరాత్రి అందుబాటులోకి అయితే రాబోతోంది. ఏపీలోనే మొట్టమొదటిసారిగా MRO ఫ్లైట్ మెయింటెనెన్స్ ఫెసిలిటీతో ఈ నిర్మాణం జరిగింది. అంటే ప్రత్యక్షంగా 15,000 మందికి, అటు పరోక్షంగా 5.85 లక్షల మందికి అయితే ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. అటు ప్రధాని మోదీ ఇప్పటికే అక్కడ ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. సీఎం చంద్రబాబుతో కలిసి లోపల ఎయిర్పోర్ట్ను చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, లోపల ఉన్నటువంటి టెక్నాలజీని కావచ్చు, లోపల ఏర్పాటు చేసిన వాటిని కావచ్చు, అక్కడ ఎక్కడెక్కడ ఏవే చెక్-ఇన్ పాయింట్స్ ఉంటాయి, చెక్అవుట్ పాయింట్స్ ఉంటాయి, అలాగే ఏమేమి ఏర్పాటు చేశారు అనేది ఒక్కొక్కటిగా ప్రధాని మోదీ అక్కడ చూస్తూ ఉన్నారు. ప్రధాని మోదీకి ఇతరులు కూడా అంటే సీఎం చంద్రబాబు కావచ్చు, సంబంధించిన అధికారులు కావచ్చు, ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీ వెంటే ఉన్నారు.
అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇటు ప్రధాని మోదీ వెంట తిరుగుతూ ఆయనకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు. అయితే మరి కాసేపట్లో సభా వేదిక వద్దకి ప్రధాని మోదీ వెళ్ళబోతున్నారు. అటు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేయబోతున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడబోతున్నారు. అటు థింసా నృత్యాన్ని కూడా వీక్షించబోతున్నారు. మనం చూసాం నిన్న థింసా నృత్యాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆ సర్టిఫికేట్ అయితే సొంతం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. అనేక వేల మందితోటి ఈ నృత్యాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే ప్రధాని మోదీని ఘనంగా స్వాగతం పలికారు కూచిపూడి నృత్యం ద్వారా. అయితే ప్రస్తుతం ప్రధాని మోదీ అక్కడ ఎయిర్పోర్ట్ను పనులను పరిశీలిస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి వాటిని తీక్షణంగా వీక్షిస్తూ ఉన్నారు. అనంతరం మరి కాసేపట్లో సభా వేదిక వద్దకి వెళ్ళబోతున్నారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తర్వాత ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అయితే మోదీ ఏం మాట్లాడబోతున్నారు? రీసెంట్గా జంతర్ మంతర్ దగ్గర నిరసనలు మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏమైనా కామెంట్స్ చేస్తారా, లేదా ఏపీ ప్రజలకు ఏమైనా శుభవార్త చెప్తారా, అండ్ ఈ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి కామెంట్స్ చేస్తారు, విపక్షాలపై ఎటువంటి కామెంట్స్ చేసే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఉత్కంఠగా కనిపిస్తోంది. అటు ఇప్పటికే సభా వేదిక వద్ద లక్షల సంఖ్యలో ప్రజలెత్తి తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసింది. 5,000 బస్సులను ఏర్పాటు చేసింది. వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా అనేక వస్తువులు కల్పించింది. అక్కడ ఒకవేళ వర్షం వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేసింది. అటు 7,000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. మరి